హాయ్. ఈరోజు మనము 1857 తిరుగుబాటు గురించి పరిశీలన చేద్దాం. దానికన్నా ముందు 1857 తిరుగుబాటు కన్నా ముందు ఎన్నో తిరుగుబాట్లు జరగటం జరిగింది. అందులో ఇండియన్ ఆర్మీ తిరుగుబాటు చేసిన ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని సంస్థానాలు తిరుగుబాటు చేసిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ ప్రశ్నలు గతంలో చాలాసార్లు ఏపీపీఎస్సీ వాటిలో అడగటం జరిగింది. ఈ కిట్టూరు చెన్నమ్మ ఈ మధ్యనే ఏపీపీఎస్సీ దాంట్లో కూడా ఇందులోనూ ప్రశ్న కూడా వచ్చింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ స్థానిక 1857కి ముందు స్థానిక సంస్థానాల ద్వారా బ్రిటిష్కి వ్యతిరేకంగా జరిగిన కొన్ని ముఖ్యమైన తిరుగుబాట్లు పరిశీలన చేద్దాం. దీని తర్వాత ఆర్మీ ఏ విధంగా రియాక్ట్ అయింది, దాని తర్వాత 1857 తిరుగుబాటు ముఖ్యమైన అంశాలు. చదివేటప్పుడు ఇదంతా కూడా గందరగోళంగా ఉంటుంది, కానీ అతి తేలికగా దీన్ని చదువుకోవచ్చు. చూడండి, ఇది దక్షిణ భారతదేశం. ఇది మాలాబార్ ప్రాంతం కేరళ దగ్గర ఉంది. ఈ మాలాబార్ ప్రాంతంలో కొట్టాయం, శబరిమల వెళ్తున్నప్పుడు మీరు కొట్టాయం అని వింటూ ఉంటారు. ఈ కొట్టాయానికి రాజు కేరళ వర్మ. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1792లో జరిగినప్పుడు టిప్పు సుల్తాన్ ఓడిపోతాడు. టిప్పు సుల్తాన్ ఓడిపోయి శ్రీరంగపట్నం సంధి ద్వారా ఈ మాలాబార్ ఈ ప్రాంతాన్ని సగం రాజ్యం పోతుంది టిప్పు సుల్తాన్ది. అందులో ఈ మాలాబార్ ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ వారి ఆధీనంలోకి వస్తుంది. అయితే ఇక్కడ ఉండే ప్రజలు మాత్రం బ్రిటిష్ వారి అధికారాన్ని అంగీకరించరు. ఇక్కడ ఉండే ఈ కొట్టాయం రాజు కేరళ వర్మ అనే ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభిస్తూ ఉంటాడు. ఇతనికి కూడా ఒక పోరాటం ప్రారంభించడానికి ముఖ్య కారణం ఉంది. ఈయన మొత్తము 2 పోరాటాలు చేస్తాడు బ్రిటిష్ వారి మీద. ఒకటి 1793 నుంచి 97 వరకు, రెండోది 1800 నుంచి 1805 వరకు. మొదటిది చేయటానికి గల కారణము, ఎప్పుడైతే ఈ ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చిందో ఈ ప్రాంతంలో నుంచి ల్యాండ్ రెవెన్యూ అంటే ఈ భూమి శిస్తు అదంతా వసూలు చేసుకునే అధికారం ఈ కేరళ వర్మని ఇతన్ని అసలు పట్టించుకోలే. ఎవరన్నా బయటికి పోరా అన్నారు. ఈయన బయటికి పంపించేసి కుర్రంబ్రనాడు రాజుకి ఇవ్వటం జరిగింది. ఈ పక్కనే ఒక చిన్న సంస్థానం అది, దానికి ఇచ్చారు. నువ్వంతా అక్కడ మాలాబార్ ప్రాంతంలో బాగా వసూలు చేసి డబ్బులు మాకు పంపి, ఇదంతా కూడా ఇప్పుడు మాదే అన్నాడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు. అరే, ఇన్ని రోజులు నా మాట విన్నారు ఇక్కడ ప్రజలు, నాకు శిస్తు కట్టారు, ఈరోజు కుర్రంబ్రనాడు రాజుకి ఇవ్వటం అంటే. అందుకని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కేరళ వర్మ మొదటి తిరుగుబాటు చేస్తాడు. అట్లా మాలాబార్ ప్రాంతంలో మొదటి తిరుగుబాటుని మనం పరిశీలన చేస్తాం. రెండో అంశము, ఈ బ్రిటిష్ వారు ఈ మలబార్కి ప్రాంతం దగ్గరలో వైనాడు జిల్లా అని ఉంటుంది. ఈ వైనాడు జిల్లాని ఆక్రమణ చేస్తారు. అది ఎప్పటి నుంచో కేరళ వర్మ ప్రత్యక్షంగా తన అధికారంలోనే దాన్ని పెట్టుకుంటాడు. ఇక లాభం లేదని ప్రత్యక్షంగా ఈయన యుద్ధంలోకి దిగుతాడు. దాదాపు 1805 వరకు బ్రిటిషర్స్కి ఈయనకి యుద్ధం జరిగి చివరికి ఆర్థూర్ వెల్లస్లీ చేతిలో ఈయన మరణిస్తాడు. అట్లా మాలాబార్ ప్రాంతంలో కేరళ వర్మ తిరుగుబాటు మనకు 1857కి ముందు జరిగిన తిరుగుబాటులో ఎంతో ప్రాధాన్యం వహించింది. 1857 తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు చేసింది, నానాసాహెబ్ తిరుగుబాటు చేశాడు, లేకపోతే అయోధ్య నుంచి బేగం మహల్ తిరుగుబాటు చేసింది, ఇవన్నీ చెప్తారు. కానీ అంతకుముందు తిరుగుబాట్లు జరగలేదా? జరిగినాయి. నేషనల్ హిస్టరీ రాసేటప్పుడు కేవలం ఉత్తర భారతదేశాన్ని మాత్రం ఎక్కువ ఫోకస్ చేసి వచ్చారు. అసలు దక్షిణ భారతదేశంలో అసలు భారతీయులకి చరిత్ర లేనట్టు వాళ్ళు రాసుకుంటూ వెళ్ళిపోయారు. చరిత్ర రాసేటప్పుడు ఎంతో వివక్షతకు గురైంది. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి గొప్పగా చెప్పుకుంటారు, కానీ బ్రిటిష్ వారికి ఎదురు తిరిగినట్టు అదే సమయానికి కిట్టూరు నుంచి చెన్నమ్మ ఎలాగైతే తెలుగువారు రుద్రమదేవిని కొలుస్తూ ఉంటారో ఒక వీరవనితగా కిట్టూరు చెన్నమ్మని కర్ణాటక ప్రాంతంలో వీరవనితగా భావిస్తూ ఉంటారు. ఝాన్సీ లక్ష్మీబాయి కన్నా ముందే బ్రిటిష్ వాళ్ళతో ఈవిడ తిరుగుబాటు చేసింది, ఆవిడ కన్నా గొప్పగా వీరమరణం పొందింది. ఈ హిస్టరీ రాసేటప్పుడు ఈ ఇన్సిడెంట్స్ అన్ని కూడా మిస్ అయిపోతూ వస్తున్నాయి. ఈవెన్ బ్రిటిష్ వాడు గుర్తించినంత కూడా భారతదేశంలో చరిత్రకారులు నార్త్ ఇండియా యొక్క హిస్టరీ కాంట్రిబ్యూషన్ గుర్తిస్తున్నారు, కానీ సౌత్ ఇండియాది గుర్తించడం లేదు. ఇప్పుడు పరీక్షల్లో సౌత్ ఇండియా కాంట్రిబ్యూషన్స్ నుంచి ప్రశ్నలు రావటం జరిగింది. అట్లా కేరళ వర్మ తిరుగుబాటు ఒకటి, వీరపాండ్య కట్టబ్రహ్మణ, శివాజీ గణేష్ మూవీ ఉంటుందండి,
ఈ ప్రాక్టికల్. సో శివాజీ గణేష్ మూవీ కట్టబ్రహ్మణ, అంతెందుకు మేజర్ చంద్రకాంత్లో ఎన్టీఆర్ గారు కూడా ఇదే వీరపాండే కట్టబ్రహ్మణ అంటాడు. సో ఎంతో మహోన్నతమైన వ్యక్తి, పోరాటం చేశాడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. సో ఆయన చరిత్ర తెలియదు. సో అట్లీస్ట్ ఆయన తిరుగుబాటు ఎందుకు చేశాడు ఏంటన్న విషయము. కిట్టూరు చెన్నమ్మ మొన్న మధ్య ఏపీపీఎస్లో కూడా వచ్చిందని చెప్పాను. సో ఈ ప్రాంతం కర్ణాటక ప్రాంతం నుంచి ఇట్లా వీళ్ళందరి హిస్టరీలు ఇప్పుడు ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. సో 57కి ముందే గొప్ప గొప్ప తిరుగుబాట్లు జరిగిన ప్రాంతం ఇది. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన ప్రాంతాలు ఒక్కొక్కరు, కేరళ వర్మ రూపంలో ఇక్కడ. అదేవిధంగా తిరువాన్కూర్, వేలుతంబి తిరుగుబాటు అంటారు దీని చరిత్రలో. ఈ తిరువాన్కూర్ దివాన్